వాడు దివ్యానేగా పెళ్లి చేసుకుంటాడు. అవును నాన్న, ఎందుకలా అడుగుతున్నారు? నేను చెప్తున్నానని వాడితో చెప్పొద్దు. సరే. వాళ్ళిద్దరి మధ్య ఏదో సమస్య అనుకుంటా. మునుపు దివ్య నాకు వీక్లీ వన్స్ ఫోన్ చేసేది, ఇప్పుడు చేయట్లేదురా. నేను చేసినా తీయట్లేదు. అది మాత్రమే కాదురా, దివ్య మాట ఎత్తితే కృష్ణ కోపం వస్తుంది. ఒక రోజు నేను మందు కొడుతూ కూర్చున్నాను. హాయ్ డ్యూడ్, పార్టీ ఎలా జరిగింది? ఏంటి ఏంట్రా నడిచి వస్తున్నావు? బైక్ ఏది? మత్తులో మర్చిపోయావా లేకపోతే పోయిందా? నిన్నేరా అడిగేది. ఎన్నిసార్లు బార్కి వెళ్ళాను, బుల్లెట్ ను వదిలేసి వచ్చానా? ఫ్రెండ్ తీసుకెళ్ళాడు ఏంటి దానికి? ప్రశ్నలు అడుగుతూ ఇరిటేట్ చేస్తావు. బాగా వేడిగా ఉన్నాడు, కూల్ చేస్తాను. కూలింగ్ బీర్ నా కొడుకుకి నచ్చే కమ్మటి బీరు ఇది. నీకు బుద్ధు తాగరా వద్దు. రే డాడీని చెప్తున్నానుగా, తాగరా. ఇలా చూడు, నేను టెన్షన్ లో ఉన్నాను, వద్దంటే వదిలే. టెన్షన్ లో ఉన్నావనే తీసుకొచ్చాను రా, నా ముద్దు బిడ్డ కదా, తాగు. ఏ పోయా, వద్దంటుంటే. నీ మంచిగా చెప్తున్నాను రా, ఇది తాగు, నేను వెళ్ళిపోతా. బోర్కి వచ్చి రెండు అవుతున్నావు, పోతలకి. అవును, నా దగ్గర ఎగురు, దివ్య దగ్గర మూసుకుని కూర్చో. పెళ్ళయ్యాక దివ్య దగ్గర దెబ్బలు తిని డాడీ అని వస్తావు కదా, అప్పుడు చెప్తాను రా నీ పని. బుద్ధి తక్కువ పెదవా. మా నాన్న కూడా అలా తిట్టలేదురా, కానీ మీ ఫ్రెండ్ నన్ను అలా తిట్టాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఒక ఫోన్ చేసుకుని వస్తానా? నేను ఇప్పుడే దాన్ని మర్చిపోయాను, కానీ మళ్ళీ గుర్తు చేశా. స్కూల్ సవారీ నువ్వే చూసుకోరా. రే మొయిదీన్, నవ్వాలనుకుంటే ఇక్కడే నవ్వురా. నేనేం అనుకోలే, కంట్రోల్ చేయలేకపోయినా నాన్నే భరించాను, నీ నవ్వుని భరించలేనా? కానీ ఒక్క విషయం రా, వాడు తిట్టింది కూడా నేను భరిస్తాను. వాళ్ళమ్మ చనిపోయాక వాడు మీతో సంతోషంగా ఉన్నాడనుకున్నా, కానీ కొద్ది రోజులుగా వాడు సంతోషంగా లేడు. నా తర్వాత దివ్యానే వాడికి అన్నీ అనుకున్నాను, కానీ ఇప్పుడు అలా జరిగేలా లేదు. నాకున్నది వాడొక్కడేరా. వాడికి ఏదన్నా అంటే నేను భరించలేనురా. నాన్న ఏంటి నాన్న చిన్నపిల్లాడిలాగా? వాడికేం కాలేదు, జాలీగానే ఉన్నాడు, మీరేం దిగులు పడకండి. అవునా, వచ్చే ఆదివారం రాగానే మనం అందరం కలిసి మందు కొడదాం. డీజిల్ కొట్టించరా తల బాదుకున్నాను. ఎవరైనా విన్నారా? రే, నువ్వు డీజిల్ తక్కువగా ఉందన్నావు గానీ మొత్తం లేదని చెప్పలేదుగా. 1000 రూపాయలు నేనెందుకు ఇవ్వాలి? ఎందుకా? ఈ రిస్క్ అంతా నీకే. డీజిల్ పోయించుకోవడం రిస్క్ తీసుకోవడమా? డబ్బులు ఇచ్చాక ఏదైనా వక్కో. ఏదో తెలియక మాటని అడ్డంగా 150 కొట్టు, మీద చెల్లంతా నా చేతికి చూసుకున్నా. మామా నమస్తే మామా. రామామా, నీకే ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఇంతలో నువ్వే కనిపించావు. రే అబద్ధాలు పుట్ట, నీ సంగతి నాకు తెలీదా? ఒట్టు మామా, రేపు ఒక ఫంక్షన్ ఉంది, ఫ్యామిలీతో వెళ్తున్నాను. ఆ స్కూల్ సవారీ ఉందిగా, అది నీకు అప్పగిద్దాం అనుకున్నాను. అయ్యో, నేను వెళ్ళడం కష్టమే. ఏ మామా? అదే నా ఫ్రెండ్ ఒకడు సూసైడ్ చేసుకున్నానని చెప్పి పారిపోయాడు. అయ్యో, అదేం పర్వాలేదు, ఇంకో ఫ్రెండ్ ఉన్నాడే, వాడు నువ్వు చస్తే చావన్నాడు. వాడికి ఏమైనా పిచ్చా? అవునవును, చాలా పెద్ద పిచ్చాడు. ఇలాంటోడు ఫ్రెండా? సరే మామా, నువ్వు ఆ పని చూడు, నేను మన సరే. స్టాండ్ కుర్రాలకి ఆ పని చెప్తాలే. ఓకే మామా. రే ఇప్పుడు వాడు అడిగాడా నేను ఎక్కడికి వెళ్తున్నావని? రేయ్ అడుగుతున్నాను కదా, ఎక్కడ చూస్తున్నాడు? అలాగా, సరే కూర్చో. మామా ఆగు, వద్దు. రూపేష్ వెళ్దాం. ఏమైంది? కృష్ణ ఫ్రెండ్స్. రేయ్ ఏంట్రా లుక్కు, బయలుదేరు. ఏంట్రా? ఏంట్రా వద్దు, అనవసరంగా ప్రాబ్లం వస్తుంది. రేయ్ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే చావు కొడతాను. ఏంటి చావు కొడతావా? ఆ రోజు నీ ఫ్రెండ్ కృష్ణని చచ్చెట్టు కొట్టాను. ఏంటి కొట్టేవా? అలాగే నిన్ను కొట్టాలా? ఏం చేస్తారా? ఏం చేస్తావు? చూడండి, అనవసరంగా గొడవలొద్దు. నాకు కృష్ణకి మధ్య అంతా అయిపోయింది. అంతా అయిపోయింది ఊరందరికీ తెలుసు కదా. ఏ మైండ్ యూ వర్డ్స్. మా ఇంటికి తాగుచ్చి గొడవ చేస్తే ఎవరైనా ఊరికే ఉంటారా? లవ్ చేసి వదిలిస్తే గొడవ చేయకుండా గోలు కొరుకుంటూ కూర్చుంటాడా? ఏంటి అమ్మాయి దగ్గర గొడవ పడుతున్నారో? ఏదైనా సరే ఇంట్లో చూసుకోండి. అన్ని మాకు తెలుసు, నువ్వు పని చూసుకుని నోరు మూసుకుని వెళ్ళు అని చెప్పడానికి ఒక్క నిమిషం కూడా పడతానా? కానీ నిన్ను చూస్తుంటే అలా అనుభూతి కావడం లేదు. ఇదిగో ఈ చెత్త ఉన్నాడే, పెట్టించి నా ఫ్రెండ్ కొట్టాడన్నా. దానికి కారణం ఎవరో తెలుసా? ఇదిగో 2 సైడ్లు కాలేసి కూర్చుందా ఇదే. చివరి వరకు ఆ వెనకాలే కూర్చుంటే ఈ సమస్య ఇప్పుడు వచ్చేదా? ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్, ఫోన్ ఆఫ్ చేసి చావడానికి పోయాడు. ఇప్పుడు ఉన్నాడో లేదో కూడా తెలీదు. ఏదున్నా సరే ఇక్కడే మాట్లాడుకోండి. వెళ్ళు వెళ్ళు వెళ్ళబోయా, వెళ్ళమంటుంటే వెళ్ళు. ఏంట్రా చూపు? రమేష్, రే రమేష్, లేవరా రే రమేష్. నన్ను ఎందుకు చావమన్నావు? కృష్ణ నీ వల్లగా నేను చచ్చాను. సరే వదిలే.
పైన నా కామెడీకి ఎవరు నవ్వడం లేదు. నువ్వు వస్తావా? రాను. ఆ? రావా? రే, నీకోసం నేను చచ్చాను కదా, నా కోసం నువ్వు పైకి రావా? రారా? రే, రారా? రాను. రారా? నేను రాను. రారా? రాను. ఎందుకు రారిచావు? ఏమైంది? ఇంకేమైంటుంది, పైనుంచి కృష్ణగాడు రారా చద్దామని ఉంటాడు. కరెక్ట్ మావా. రే, మా మస్తకల్ని ఇక్కడే కలిపాంరా. ఆ తర్వాత నాకు ఎప్పుడైతే బాధగా ఉంటుందో ఇక్కడికి వచ్చి ఒంటరిగా కూర్చుంటూ ఉంటాను. అప్పుడే నా మైండ్ కాస్త రిలాక్స్ అవుతుంది. అమ్మకి ఈ సముద్రమేనా? మ్. మరి నాన్నకి? రే, నీతో నా ఫీలింగ్స్ చెప్పాను చూడు. లేకపోతే బీర్ తాగేటప్పుడు ఏంట్రా ఈ ఫీలింగ్స్? మావా, అక్కడంతా చూశాను. వాళ్ళు లేడరా. అక్కడ లేడు. ఇక్కడ లేడరా మామ. కానీ ఆ రోజు మేమిద్దరం ఇక్కడే కూర్చొని మాట్లాడుకున్నారా. మాట్లాడుకునేటప్పుడు మేమిద్దరం కూలింగ్గా బీర్ కొట్టాం మామ. అప్పుడు వాడు అన్నాడు, ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకరోజు ఇక్కడ తాగుదామని. వాడు ఇప్పుడు ఇక్కడ లేడు. మనం అది ఇక్కడ ట్రై చేయొచ్చు కదా. అది వాడన్నాడా లేక నువ్వంటున్నావా? రేయ్, నేను నా కోసమేం చెప్పట్లేదురా, నీ కోసమే రిస్క్ తీసుకుంటున్నావు. ఏంటి బీచ్లో బీరేడో నా కోసం రిస్కా? పొద్దు నుంచి నేనే ఖర్చు పెడుతున్నాను. రే, అమ్మ ఫోను. అయ్యో, బాధ మర్చిపోవడానికి మందు తాగి విషయం తాగడం మర్చిపోయానే. ఆ, నా విషయం అంతా పడిపోయిందంటే ఎందుకు ఇలా చేసావురా? అమ్మయ్యా, కొంచెం ఉంది. పర్ఫెక్ట్ టైము. ఏంటి చేతరగా ఉంది? స్నానం చేసి ఫ్రెష్ గా చేద్దామా? ఏ పని చేసినా స్నానం చేసి ఫ్రెష్ గా చేయమని నాన్న చెప్పాడు. అదే కరెక్ట్. మనుషులు స్నానం చేస్తారా ఇక్కడ? చచ్చాక మా నాన్న తిడితే నాకేంటి? బతుకున్నప్పుడు తిడితేనే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తూ ఉంటాను. ఇకపై నేను తాగలేదో నువ్వు నన్ను అసహించుకుంటావు. అయ్యో, ఆకలేస్తుందే. హలో, రూమ్ నెంబర్ 102కి ఒక KFC బకెట్ చికెన్ చెప్పండి, అలాగే ఒక కోక్ చెప్పండి. ఓకే సార్. హలో, వాళ్ళు సాస్ కొంచెం తక్కువ ఇస్తారు, మీరు వాళ్ళని కొంచెం ఎక్కువ ఇవ్వమని చెప్పండి. అయ్యయ్యో, పనికి పోమన్నందుకు ఇలా ఊరేసుకున్నాడే. అయ్యో, ఒక్కొక్కరు ఒక్కొక్క చోటుకు వెళ్ళారు, కానీ ఇక్కడికి వెళ్ళాలని ఎవరికి అనిపించలా. సార్ ఇట్రండి. సార్, నిన్న ఒక్కరోజే 6 మంది ఆత్మహత్య చేసుకున్నారు సార్. వాళ్ళలో ఒకడు ముసలోడు తాగడానికి డబ్బులు ఇవ్వలేదు, పెళ్ళాన్ని బెదిరించాలని ఊరేసుకొని బెదిరించాలనుకున్నాడు సార్. అది కాస్త ఊచు బిగుసుకుంది. ఇకపోతే మీరు అడిగిన వయసులో 3 బాడీలు వచ్చాయి సార్. అందులో ఒకటి ఏట్లో కొట్టుకొచ్చింది. మొహం చూడ్డానికి చిరిగిపోయిన గుడ్ బాల్ లాగుంది సార్. ఇంకొకటేమో మంటల్లో కాలిపోయింది. దాన్ని చూస్తే పనసపండు తోల్లాగా మొహం అంతా గరుకులుగా ఉంది సార్. మూడోది సార్ ఉరికి వేలాడింది. దాన్ని గనక మీరు చూశారనుకోండి, కింద మీద పడి మరీ నవ్వుతారు సార్. ఇప్పుడు ముందు మీరు ఏది చూస్తారో చెప్పండి సార్. ఆప్షన్ ఏ, ఏట్లో కొట్టుకొచ్చిన శవం. ఆప్షన్ బి, మంటల్లో కాలిపోయిన శవం. ఆప్షన్ సి, ఊరేసుకున్న శవం. ఏదో ఒకటి చూపించయ్యా. ఓకే, ఇప్పుడు మీరు చూడొచ్చు ఒక బాడీ. ఆప్షన్ ఏ, ఏటిలో కొట్టుకొచ్చిన శవం. బాడీతో ప్రోగ్రామ్ చేస్తున్నాడు పిచ్చోడా. ఇదా చూసి చెప్పండి సార్. కృష్ణ ఎండు కొడితే సార్, మీరు చాలా ధైర్యవంతులు సార్. ఈ ఉబ్బిపోయిన మొహాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ భయపడి కింద పడిపోయారు సార్. సార్, మంటల్లో కాలిపోయిన శవాన్ని మీరు ఈజీగా చూస్తారు సార్. రెండోదిగా చూడబోతున్న శవం ఆప్షన్ బి, మంటల్లో కాలిపోయిన శవం. రండి సార్, ఇదేమో చూడండి. ఏంటి సార్ ఇంత ధైర్యంగా చూస్తున్నారు? ఈ మొహాన్ని నేను చూడాలంటే ఆఫ్ కొడితే గానీ వచ్చి చూడలేను సార్. సార్, మన లైన్ లో ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది, వచ్చి చేరతారా? చూపించా. సార్ అటెక్కడికి? ఆప్షన్ సి ఎక్కడుంది? ఇదిగోండి చూడండి సార్. ఆప్షన్ సి, ఊరికి వేలాడిన శవం. చూడండి సార్, భయపడకండి సార్, నేనున్నానుగా. ఇది కూడా కాదా? ఏంటి సార్ మొహం అలా అయిపోయింది?
సార్ సార్ కింద శవం ఉంది సార్ సార్. మే హెల్ప్ యూ సార్? నేను ఆర్డర్ చేసినవన్నీ వచ్చేసాయే. ఇది వేరే ఐటమ్. అర్థం కాలేదు. బై ద వే ఐఎమ్ రిషి. సరే ఇప్పుడేంటి దానికి? దిస్ ఇస్ మై కార్డ్. ఓకే ఋషి చిలక్కడ సేవ. ఏ అలాంటి బ్రోకర్ నువ్వు? యా దట్స్ ఏ రైట్. పోవయ్యా, అదేం అక్కర్లేదు. వచ్చేసాడు. సారీ బ్రో. ఏయ్ తమ్ముడు, ఇదిగో ఇటు చూడు. ఏయ్ ఇక్కడ రన్నింగ్ ఇచ్చుకో. నన్నా? యూ నిన్నేరా, రారా ఇక్కడికి. ఏంటన్నా పిలిచారు? ఆ? ఏంటి ఆటో డ్రైవర్వా? అవునన్నా, షేర్ ఆటో. నేను కూడా షేర్ ఆటో డ్రైవర్ని. అలాగనా? అనే టైం. అవును, ఉదయం నిన్ను కృష్ణానగర్ బార్లో చూశాను, మధ్యాహ్నం రామ్నగర్ బార్లో చూశాను, ఇప్పుడు ఇలా బార్లని తిరుగుతూనే ఉన్నావు. ఏంటి ఓసిలో తాగేద్దామనా? అయ్యో అదేం లేదన్నా. ఏయ్, తాగుబోతుల దగ్గర అబద్ధాలు ఆడకూడదు. ఇదిగో కొట్టు. అయ్యో ఒట్టుగా వద్దన్నా. ఫ్రెండ్ ఒకడు లవ్ ఫెయిల్యూర్ అయ్యి పారిపోయాడు. అందుకే బార్ లో ఎక్కడైనా తాగి పడిపోయాడేమో వెతకడానికి వచ్చానన్నా. ఓ లవ్ ఫెయిల్యూరా? అవునన్నా. తప్పకుండా ఎక్కడో మందు కొట్టి పడి ఉంటాడు. వెళ్ళి ఎత్తుకో. అలాగేనా? అదే కదా నేను చెప్పాను. చూసావులే, ఆడి ఫ్రెండ్ కనపడడం లేదని ఇటు తాగడం మానేశాడు. అదే మీరైతే నేను కనపడకపోయినా సరే మీరు పేపర్ లాగించేస్తారు. అన్నా ఏ? ఏం తమ్ముడు వెతకలేదా? హాట్ వద్దన్నా, బీర్ అయితే ఓకే. వీళ్ళు మెచ్చుకున్నాను చూడు. రే ఆ బీరాడికి ఎవరా? ఇదిగో తాగు. కొంచెం పని ఉందన్నా, ఇంటికి వెళ్ళాక తాగుతాను. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి తాగు. అవును, నీ ఫ్రెండ్ కనపడడం లేదన్నావు కదా. అవునన్నా. ఫోటో ఏదైనా ఉందా? ఉందన్నా. షోమి. వీడేనా? రే ఈ నిన్న రాత్రి ఎక్కడ చూశాను రా. చూసారా? ఎక్కడనా? ఉండరా, టక్కనడక్క థింక్ చెయ్యాలి. ఎక్కడ చూశానబ్బా? రే నిన్న ఈడు తాగి గలాటా చేశాడని రామసుబ్బుగాడి గొడవలో పెట్టాను రా. అది ఈడే. అన్నా అది వీడి కాదన్నా. ఓరే, అది వీడే. అవునన్నా అది వీడే. అన్నా ఏదైనా సమస్య? ఏం లేదయ్యా, నిన్న రాత్రి వీడు బాగా తాగేసి ఒక కుర్రని పట్టు కొట్టాడు. నేనే ఈయన్ని 4 పీకి గొడవలో లాక్ చేశాను. అన్న వాడు అలాంటి వాడు కాదన్నా, మత్తులో ఏదో అలా చేసుంటాడు, వదిలేయండి అన్నా. సరేలే, నువ్వు నాకు ఫ్రెండ్ అయిపోయావు కదా, షేర్ ఆట వాళ్ళం కదా. సరే పదా అన్ని రిలీజ్ చేద్దాం. రే ఆటోను పిలవరా. అన్నా, ప్రొసీడ్. నా బండుగా నన్ను అవమానపరుస్తాను ఎందుకన్నా? తమ్ముడు నువ్వు ఇలా అంటావని నేను అనుకోలేదయ్యా. డీజిల్ మట్టం కొట్టించాను అన్న. నువ్వు ఇలా అంటావని కూడా నేను ఎదురు చూడలేదయ్యా. తమ్ముడు నువ్వు తలతో ఫోటో దిగావు, నువ్వు తల ఫ్యాన్ వా? అవునన్నా. నేను కూడా బా తల ఫ్యాన్. అలాగనా? సూపర్ సూపర్. ఐ లవ్ యూ తల. మీ రూమ్ బాత్రూమ్ లో నీళ్ళు వస్తున్నాయా? మా బాత్రూమ్ లో రాలేదండి. దానికే 5 నిమిషాలు కక్కపోవడానికి అనుమతిస్తే మిమ్మల్ని జీవితాంతం మర్చిపోనండి. బయట పోయా. అరే నేను కూడా అనుకున్నానండి, కానీ బయట పోతే కడగడం చాలా కష్టం అండి. జో రూమ్ నుంచి బయటకు వెళ్ళమని చెప్పాను. చూస్తే చదువుకున్న వాళ్ళ ఉన్నాం. డు నాట్ డిస్టర్బ్ బోర్డు పెట్టాను, చూడలేదా? బోర్డు పెట్టారు అది కనిపిస్తుంది, కానీ అందులో ఏం రాశారో తెలియడం లేదే. డిస్టర్బ్ చేసినందుకు క్షమించాలి. డూ నాట్ డిస్టర్బ్ అంటే ఏంటి అర్థం? కడిగి పారే సులుపు వెళ్ళెక్కడి నుంచి. అడిగి చూడు ఎలా నేను ఉందో. ఇంకా బాత్రూమ్ కి వెళ్ళలేదు కదా. ప్రశాంతంగా సూసైడ్ చేసుకుని చేద్దాం అనుకుంటే వీడి చంపేసేలా ఉన్నాడు. సారు ఐటమ్ వద్దనే ఆవేశంగా చెప్పారు కదా, ఆ తరువాత పోవయ్యా, ఏమి వద్దు. ఇప్పుడు ఎందుకు నువ్వు తలుపేశావు? ఆయన అంకులు పనిచేసిన ఎంత డీసెంట్ గా అప్రోచ్ అయ్యాడు. ఆ డీసెన్సీ నీలో ఉందా చెప్పు? జీవితం అంటే మనం బతకాలి, నలుగురికి సాయం చేయాలి. నీ వల్ల కుటుంబం 3 పూట్ల భోంచేస్తుందిగా. వెళ్ళు, వెంటనే వెళ్ళి వాడిని పిలువు. వెళ్ళు. అంకుల్ వెళ్ళిపోయారే. బ్రో ఐఎమ్ హియర్. ఇక్కడే ఉన్నారా? మీరు వెళ్ళిపోయారు అనుకున్నాను. మీరు ఎంత స్పీడ్గా తలుపులు మూసారో అదే స్పీడ్లో తలుపులు తెరుస్తారని తెలుసు. చెప్పండి, మీకు ఎలా ఉంటే ఇష్టం? అదేంటంటే చాలా అందంగా, ఎలా చెప్పాలి, ఫోటో ఏదైనా ఉందా? సూసైడ్ ప్లాన్ క్యాన్సిల్ చేసుకుని స్లో మోషన్ లో గ్లాస్ విసిరాడు కదా, ఆ తరువాత మీరు నా కోసమే కదా వెయిట్ చేస్తున్నారు. మేము బెల్ల కొట్టేటప్పుడు మీరే తలుపు తీసేశారు. ఈయనేనమ్మా, నమస్తే చెప్పు. నమస్తే సార్. అమ్మా, లోపలికి. ఉండండి. నేనే మీకు కాల్ చేసి చెప్దాం అనుకున్నాను. ఏమైంది సార్? ఏం లేదు, కొంచెం ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేసుకున్నాం. అయ్యో సార్, నేను తీసుకెళ్లే డబ్బుతోనే మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేయాలి. ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారంటే నేను మా ఫ్యామిలీతో కలిసి సూసైడ్ చేసుకోవాల్సిందే. ఇది తప్ప నాకు ఇంకే ప్రోగ్రామ్ లేదు సార్. అయ్యో అంకుల్ ఏడవద్దని చెప్పండి.
రే ఎవరు అదే? నేనేరా, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఒక నువ్వు చేస్తున్నావు, లేకపోతే మిగతా వాళ్ళని చంపుతున్నావు. ఒక అమ్మాయి మోసం చేసిందని సూసైడ్ చేసుకునే దాకా వచ్చావు. ఇలా ఏ తప్పు చేయని పాపం ఈ ఆంటీని ఏడిపిస్తున్నావేంట్రా? ఇది ఏ రకంగా న్యాయం రా? అసలు ఆంటీకి ప్రాబ్లం ఏంట్రా? దిట్టంగా బలంగా ఉన్నారుగా. ఆడలు ఉసురు పోసుకోవద్దురా, తర్వాత నీ ఇష్టం. సరే 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 సరే, నాకు 15 minutes టైం ఇవ్వండి, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేస్తాను. ఓకే? ఓకే సార్. వచ్చేస్తారు కదూ. అయ్యో, నా బ్యాగ్ కూడా లోపల ఉందండి, చూడండి. వస్తానండి. అక్కడ వీడి ఇరుక్కుపోయాడా? రే, ఆ కనబడకుండా పోయినవాడు నాకు దొరికాడంటే నరికి పోగులు పెడతాను. సార్ పేషెంట్ కొద్దిగా హెల్ప్ చేయాలి. ధైర్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా కొద్దిగా లోపలికి వస్తారా ప్లీజ్? అయ్యో, ధైర్యం ఉన్న వాళ్ళు కావాలంటే ఎవరు? నువ్వే నేను? వెళ్ళరా, నువ్వే వెళ్ళు. సార్, ఆయన కథలు కూడా సరే సార్. టూ అవర్స్ వరకు ఏం పెట్టద్దు, కాసేపు ఆగి నేను వచ్చి చూస్తాను. ఓకే డాక్టర్. రే, నీకు సిగ్గులేదు? ఒక అమ్మాయి కోసం సూసైడ్ చేసుకోబోయావు. ఏ నీకు మరి అమ్మాయి దొరకదా? నీకు అమ్మ లేదు, నాన్న లేడు, ఏ ఫ్రెండ్స్ మేము లేవా? సిగ్గులేదు? థూ, దీని ఫ్రెండ్ అని చెప్పుకోవడానికే అసహ్యం వేస్తుంది. పోరా, చేయాల్సిందంతా చేసి నన్ను అంటున్నావా? నువ్వు ఉండాల్సిన చోట నేనున్నాను రా. 3 అడుగుల ముక్కలో దూపారే. నాకు అవసరమా? నాకు అడ్వైస్ చేస్తావా? సరే. తమ్ముడు, ఎంతసేపు అలా ఏడుస్తూ కూర్చుంటా? తినవయ్యా. ఆకలిగా లేదన్నా. జైలుకు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళందరూ ఆకలి లేదని అంటారు. ఒక వారం తర్వాత భోజనం సరిపోలేదని గొడవలు చేసేవారు ఎక్కువ ఉంటారు. ఇలా చూడు, నువ్వు తినకపోతే ఓదార్చడానికి ఇక్కడ అమ్మ లేదు, నువ్వు తినకపోతే నేను తిన్ను అనడానికి భార్య కూడా లేదు. జైలు లోపలికి వచ్చావా, ఇకపై ఇక్కడ ఎలా బతకాలో అది నేర్చుకో. దాన్ని వదిలేసి అన్నం తిన్నంటావేంటయ్యా? తినవయ్యా. అవును, మర్డర్ అంటున్నారు కదా, ఎంతమంది కలిపి చేశారు? అసలు నేను మర్డర్ చేయలేదన్నా. రే, పోలీసుల దగ్గర చెప్పే కథలు నా దగ్గర చెప్పకు. నిజంగానే నేను చేయలేదన్నా. రే, మరి ఊరికే తీసుకొచ్చి కూర్చోబెట్టారా? అంతా నా తలరాత. అబ్బా, పక్కా ప్లాన్ చేసినట్టుంది. నోట్ చేయరా. ఓకేనా? జైల్లో ఉన్నప్పుడు ఊరికే తిని కూర్చోకుండా నెక్స్ట్ మర్డర్ లో ఎలా ఇరుక్కోకూడదన్నది ప్లాన్ చేయండి రా. సరేనా? ఈ తమ్ముళ్ళు లాంటి పక్కన పెట్టుకుని క్లాస్ తీసుకుంటే మీరందరూ పెద్ద పెద్ద డాన్లు అవుతారా? అవును, చూడ్డానికి ఎలా ఉన్నాడు? వాళ్ళలో ఒకడు మాటలతోనే కవర్ చేశాడన్న. మనిషి నల్లగా కర్లింగ్ హెయిర్ తో ఉన్నాడు. కర్లింగ్ హెయిర్ ఉన్నవాడా లేదంటే పెట్టుకుని వచ్చాడా? ఫైండింగ్ ద రాక్, హెయిర్ కమ్ బ్యాక్ టు గో. పెట్టుకున్నట్టే ఉందన్నా. నెక్స్ట్, మీసం చాలా గుబురుగా ఉన్నాడు. ఉబురు మేసం ఉన్నాడా లేదంటే అది పెట్టుకుని వచ్చాడా? యా, అది పెట్టుకున్నట్టే ఉందన్నా. అయితే వాడే. రే, ఎవడో తెలుసారా? ఎవరన్నా? మన బ్లాక్ రాక్ రా. గుండోడా? చూసినా సొమ్మాయని వాగుతూ ఉంటాడే. ఆ నల్లోడా అన్నా? వాడు నీకు తెలుసా అన్నా? హే, వాడు మన ఫ్రెండే. వాడిని వాళ్ళ అమ్మే నమ్మదు, మరి నువ్వెలా వాడిని నమ్మావు? వాడు అజిత్ ఫ్యాన్ అన్నాడన్నా. హరి పాపాత్ముడా, ఎంత పెద్ద అబద్ధం చెప్పాడు. వాడు మన్సూర్ అలీ ఖాన్ ఫ్యాన్. ఫోన్ లేవరా. ఇదిగోన్నా. రే, ఆ ప్లేస్ లో ఫోన్ పెట్టద్దన్నానుగా. సారీ అన్నా, చెయ్యనా? సారీ అన్నా. ఉండు. If you smell what the rock is cooking. ఓ ఫోన్. హలో హలో, ఎవరు? తమ్ముడు, కొత్తపేట సుందర్ని మాట్లాడుతున్నా. అన్నా, ఎలా ఉన్నావునా? నేను బాగానే ఉన్నాను గాని ఈ రోజు ఎవరు తాళి దింపావు? అవునన్నా, నిన్న నసపాకంలో ఒక కమిటీ మెంబర్ని వేసేయమని చెప్పారన్నా. వేసేసానన్నా. ఇప్పుడు ఎస్కేప్ అయ్యి మన ఏరియాలోనే ఉన్నానన్నా. ఇందులో కామెడీ ఏంటంటే, ఒక స్వాతి ముత్యాన్ని ఇరికించి ఈ మ్యాటర్ ముగించాను. పాపం చాలా అమాయకుడన్నవాడు. ఆ స్వాతి ముత్యం ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు. ఇస్తాను మాట. అలాగన్నా, ఇవ్వనా మాట్లాడతాను. నీ పార్ట్నర్ మాట్లాడతాడట. హలో ఒరే తమ్ముడు, ఎలా ఉన్నావురా? మీ ఫ్రెండ్ కనిపించాడా? రేయ్, నీకేం ద్రోహం చేశాను రా? నన్నెందుకు ఇరికించావు? మర్యాదగా వచ్చి సరెండర్ అవరా. సరేండ్రా.
ఇంకా 3 మటలు చేయడానికి అడ్వాన్స్ తీసుకున్నాను రా. రే ఇంట్లో నా పెళ్ళ పిల్లలు ఏడుస్తున్నారా, ముందు వచ్చి సరెండర్ అవరా, అప్పుడే నేను బయటకు వస్తాను. రే పెళ్ళాని దగ్గర ఉండడం కంటే నువ్వు జైల్లో ఉండడమే బెటర్. రే తమ్ముడు మైకేలు. మైదీను. ఓ బాయా బాయ్, నువ్వు మంచి కుర్రాడివి బాయ్. బాగా తిను, జాలీగా ఉండు, పిల్లలతో కలిసి పులి మేక ఆడుకో, సరేనా? బాయ్. రే నిన్ను విజయం నాది. వాట్ ఏ రాక్ ఈస్ కుకింగ్. హలో రే. ఏంటి కట్ చేశాడా? అవునన్నా, నేను వెళ్ళి పోలీసులకు చెప్పేస్తాను. రే ఆడు చాలా డేంజర్ రా. జైల్లో ఉండగానే మనుషులు పంపి లేపేస్తాడు. ఏంటి నన్ను లేపేస్తాడా? ఎలా లేపేస్తాడో నేను చూస్తాను. ఇక్కడ చూస్తూనే ఉన్నావుగా. అంటే మీరు చెప్పేస్తారా? వేరే ఎవరు చెప్తారు? పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్తావా? వెళ్ళి చెప్పు, వాళ్ళకి తెలుసు ఈ మర్డర్ ఎవరు చేశారా అని. ఇలా చూడు, నీకో విషయం చెప్తాను విను. మంచివాడివి మంచివాడిగానే ఉండు. మర్డర్ చేసేవాళ్ళ పక్కన మర్డర్ చేసేవాడిని కూర్చోబెట్టుకో. ఊరికే బాధపడకుండా హాయిగా పడుకో. ఊరికే ఆడకుండా అక్కడికి వెళ్ళి పడుకో. వెళ్ళు. రే వీడి నెంబర్ తీసుకుంటా, యూజ్ అవుతుంది. ఇక్కడున్న వాళ్ళంతా పక్క లోకల్ అక్కిస్లే. ఒక్కొక్కడి మీద 10-15 కేసులు ఉన్నాయి, ఇంక్లూడింగ్ మీ. ఎవరన్నా మీనా? ఆర్డర్ రౌడీయా? అయ్యే మీ అంటే నేనునా? ఓహో మీరా? అద్దకున్న వాళ్ళు కాల్ చేయకపోతే చెప్పానా? చీప్ అండ్ బెస్ట్ గా చేసి పెడతానా? తప్పకుండా చెప్తాను. రాక దగ్గరికి వచ్చావా? ఇప్పుడు నేను చెప్పేవి రాక చెప్పకూడదు. ఏమన్నా అనుకున్నా? సైలెంట్ గా రావయ్యా, నన్నే గెలుపుతున్నాడా? నమస్తే మామా. రారా 50 పైసలు. విషయం ఏంటి? అనే ఇదే చెంబెత్తుకెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడా? వచ్చిన వెంటనే వెళ్ళాడు. అయ్యో వాళ్ళే చెప్పారులే. ఒక ముఖ్యమైన విషయంగా అన్నని కలుద్దామని వస్తే ఇలా మాట్లాడతారా? నైస్ ట్రావెల్. నా నమస్తేనా. ఏంట్రా? అదే లాయర్ పంపించాడు కదా, అతకున్న వాళ్ళని కాల్ చేయబెట్టాలని, అందుకే వచ్చారనా. సార్ మాట్లాడరా. కమ్ క్లోజ్ అప్. నెసపాకంలో మీరు ఒక మర్డర్ చేశారు కదా, అందులో ఇరుక్కున్న మైతిని ఫ్రెండ్ నేను. మీరు వచ్చారంటే వాడిని రిలీజ్ చేస్తారట. లాయర్తో కూడా మాట్లాడాను, ఆయన ఓకే అన్నారు. మీకు ఎంత కావాలో అడగండి. అలా అలా చూడకన్నా, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. అద్దకున్న వాళ్ళని ఖాళీ చేయించాలని చెప్పాడన్నా, వేరే తెలీదు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎంత డబ్బు ఉందిరే? ఇందులో ₹1,00,000 ఉన్నాయి. ఇది అడ్వాన్స్ గా ఉంచుకోండి. మిగతా డబ్బు సరెండర్ అయ్యేటప్పుడు ఇవ్వనా? ఇలా లెఫ్ట్ లోకి వెళ్ళి రైట్ లోకి వెళ్ళు, మెయిన్ రోడ్ వస్తుంది, అక్కడి నుంచి పారిపో. అన్నా దూరం అన్నా, ఇలా స్ట్రైట్ గా వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది. తమ్ముడు చాలా థ్యాంక్స్ అబ్బా. అయ్యో పర్లేదన్నా. అన్నా అన్నా వదలరా. రానా పోలీస్ స్టేషన్ వెళ్దాం. రానా రానా. నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ చెప్తే పోలీస్ స్టేషన్ వెళ్ళమంటావా? మీరు డ్రాడ్ తో పరిగెడుతున్నారు, మీరు నన్ను వేసేస్తారా? చాలా విచిత్రంగా ఉంది. ఎవరైనా చూస్తారా? అందుకే చెప్తున్నాను, పక్కకి రండి. అయ్యో కితకితలు వస్తున్నాయిరా. మీరు ఎలా వెళ్తారో చూస్తాను. అయ్యో కర్మ కర్మ. పెళ్లి చేసుకోవాల్సింది పోయి కార్తీక మసాలా పిచ్చి పట్టణం తిరిగినట్టు తిరుగుతున్నారు. అది కూడా నా ఇంటి ముందు. థూ, ఏం మనుషులు. అక్కడ చేసావు అలా చెప్తుందంటే. నేను ఈ ఏరియాలో పెద్ద హిట్ విలన్ రా. చివరికి నన్ను ఐటమ్ గాని చేసేసావురా. వదలరా. అన్నా ఎక్కడ కనిపించలేదు. సరే వెళ్ళి వెతకండి. పద రే, పద. అయ్యో ఎక్కడికి లేడు? ఇప్పుడు మైత్రి ఎలా కాపాడాలి? అన్నా ఇక్కడే ఉన్నారా? వెళ్ళిపో వెళ్ళిపో. దాగుడు మూతల దండాకర్ కనిపెట్టు. ఎవరు? పట్టుకున్నానా? సైలెంట్ గా వెళ్ళిపోరా. ఇంకా నేను చూశాను, వాళ్ళు చూస్తుంటే ఏమై ఉంటుంది. వాళ్ళు చూసినా ఏం పర్లేదురా. నువ్వు చేసేవనే నాకు పిచ్చెక్కిస్తుందిరా. సరే పదండి స్టేషన్కి వెళ్దాం. అయ్యో నేను రాను, నువ్వు వెళ్ళరా. ఇప్పుడు మీరు బయటికి రాలేదు, నేను లోపలికి వస్తాను. వద్దురా, బయటే నన్ను అసహ్యం చేసేసావు. నువ్వు లోపలికి వచ్చావంటే మన ఇద్దరి మీద కథగట్టి ప్రచారం చేస్తారు. పద నేను రండి. వచ్చేసావా? అన్నా దీనికంతా నేను భయపడ్ను. ఒక్కసారి కమిటే దిగాను అంటే నా మాట నేనే. నీ డైలాగ్ అయ్యే లోపల వాళ్ళు వచ్చేస్తారు. రండి.
అన్నా 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 కింద చూడరా, ఎక్కడే చేస్తున్నావు అన్నా? స్తంభాన్ని గుద్ది మొహం చట్నీ అయిందిరా. వెతుకుతున్నావు నన్ను. నన్ను కాపాడడానికి వచ్చావా, కాటి పంపడానికి వచ్చావా? ఎవరు తీసుకొచ్చారు? ఇంత పెద్ద రౌడీవి పొజిషన్ చూసుకుని రావడం తెలీదు? రే, ఈ ఊళ్ళోనే పుట్టి ఈ ఊళ్ళోనే పెరిగాను రా. నాకు ఆ పొజిషన్ తెలియదు అంటున్నావు నువ్వు? ఏంటి ఈ ఊర్లో పుట్టింది? ఇలా నేరుగా వచ్చావు, ఇక్కడ ఒక పిల్లర్ ఉంది, ఇలాగ వస్తారు, ఇలా రావాలి. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. ఇలా నేరుగా వచ్చావు, ఇక్కడ ఒక పిల్లర్ ఉంది, ఇలాగ వస్తారు, ఇలా రావాలి. నువ్వే కదా ఇలా వెళ్ళి ఇలా రమ్మన్నావు. ఎవరు? నేనా? అవునురా. అలా వెళ్ళి ఇలా రమ్మన్నా? అవునురా, నువ్వే. అయ్యో అబద్ధం అబద్ధం పచ్చ I అబద్ధం. don't like that. I don't like that. అయ్యో Hey, ఎవరైనా ఎవరో అడగాలే. అడుగుదాం, అదిగో వాడిని అడుగుదామా? అయ్యో వాళ్ళు నరికేస్తారు బాబు. వద్దు, ఇక్కడ ఏమొద్దు. అయితే పద పోలీస్ స్టేషన్కి వెళ్దాం. నేను రాను రా, నువ్వు వెళ్ళు. ఏయ్! నిన్ను! అన్నా అయ్యో ఏయ్! ఏయ్, ఏయ్, ఆగ్రా. వాడు దెబ్బల దగ్గరికి వెళ్తున్నాడు రా. చుట్టుముట్టేద్దాంలే, రండి. ఏయ్, సరిగ్గా దొరికాడు రా. దొరికాడు. వదలొద్దురా, వదలొద్దు. ఏయ్, బాగా దొరికావురా నువ్వు. మా అన్నయ్య నువ్వు వేసావు కదా, ఆ రోజు శబ్దం చేశాను రా. నిన్ను చంపుతాను, నిన్ను వదిలిపెట్టాను. అయ్యో, అన్నా ఏం చేద్దాం నేనేం చేద్దాం ఎవరు రైడు ఉదయం నుంచి మనకు అడ్డు వస్తున్నాడు. అన్నా ఈయన వెళ్తే నా ఫ్రెండ్ బయటికి రాగలడు. ఓరి పాపి. ఇప్పుడు రండి. రేపు బయలు రాగానే అప్పుడు బాగా పట్టుకుని వేసేయండి. అన్నా ఏంటన్నా వీడి చెప్పేది వింటున్నావు? ఏసేయన్నా. ఏయ్! ఏంట్రా చూస్తున్నారా? ఏంట్రా అండి? ఒరేయ్, అంతా నీ వల్లే. ముందు నిన్ను నరుకుతారా? తమ్ముడు కోఠా. వెళ్ళొద్దన్నా, నేను ఇక పరిగెత్తలేనన్నా. అర్థం చేసుకోన్నా. సారీ తమ్ముడు, నువ్వు బయట ఉంటే సేఫ్ కాదు, నా ఫ్రెండ్ లోపల ఉంటే సేఫ్ కాదన్నా. నన్ను క్షమించు బాబు. ప్లీజ్ అన్నా, వెళ్ళొద్దన్నా. అన్నా అన్నా వెళ్ళొద్దన్నా. అన్నా అన్నా వెళ్ళొద్దన్నా. సారీ బాబు. అన్నా వెళ్ళొద్దన్నా. అన్నా ఇప్పుడు నేను ఎక్కడున్నాను? మమ్మల్ని ఎక్కడికి పంపించావో అక్కడే ఉన్నాం. రే రమేష్, రే సౌమి, మైదీన్ ఎక్కడరా? మైదీన్ జైలు నుంచి రాలేదా? అయ్యో, ఆ బ్లాక్ రాక్ అడిగాను సరెండర్ అవ్వమని, తప్పించుకుపోయాడే. మైదీన్ మైదీన్. ఓవర్ యాక్టింగ్ చేయకు. పక్కన నన్ను తెలిసి ఎలా యాక్ట్ చేస్తున్నాడు చూడు. ఇక్కడే ఉన్నావా? నీకు మొత్తం 2 కుట్లే వేసారా. వాడి బాడీలో 2 చోట్ల కుట్లే లేదు. వాడి దున్నపోతులో కూర్చున్నాడు. అయితే ఓకే, నువ్వెలా బయటకు వచ్చావు? వాడు సరెండర్ అయ్యాడా? రే, ఆడు జైలుకి వెళ్తేనే అవమానంగా ఫీల్ అవుతారా. ఆడు తలెత్తుకోకుండా చేసావు కదరా. ఏమైంది? ఏమైందా? రోడ్డు మీద వెళ్తుంటే మీ ఇద్దరు గురించి తేడాగా మాట్లాడుకుంటున్నారట. ఆ విషయం- అసలు ఏం చేసావురా? సరే వదిలే, అంతా మన మంచికే.